కార్తీక పురాణం 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కార్తీక మాసంలోని దీపారాధన యొక్క మహత్యాన్ని జనక మహారాజుకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు వశిష్ఠ మహర్షి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన కనుక చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తిస్తాయి. అది గోపుర ద్వారం వద్దనైనా కావచ్చు, లేకపోతే ఆ శివలింగం ముందైనా కావచ్చు. భక్తి శ్రద్ధలతో చక్కగా ముగ్గు వేసి దీపారాధన చేసి కాసేపు శివధ్యానం చేసి వస్తే తప్పకుండా ఎన్నో అద్భుతమైన ఫలితాలుంటాయట. తెలిసి కానీ తెలియక కానీ దీపారాధన చేయడం వల్ల కూడా అన్ని పాపాలు నశిస్తాయి అని చెప్పడానికి వశిష్ఠుల వారు ఈ కథని మనకు వివరించడం జరిగింది. ఆ కథ మీకోసం. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని ఓ మహారాజు పరిపాలించేవాడు. అతనికి అన్ని సౌఖ్యాలు ఉన్నా, దైవంపై భక్తి ఉన్నా కూడా ఆ మహారాజు దంపతులకు పుత్ర సంతానం కలగలేదు. ఎంతో తపస్సు చేసి మహామహుల అనుగ్రహం వల్ల వారికి శత్రుజిత్తు అనే పుత్రుడు కలిగాడు. తల్లిదండ్రులకున్నటువంటి భక్తి శ్రద్ధలు లవలేశమైన శత్రుజిత్తుకి లేకపోయాయి. శత్రుజిత్తు పెరిగి పెద్దవాడై స్త్రీ లోలుడుగా మారాడు. అంతేకాదు, రాజ్యంలోని ప్రజలందర్నీ హింసపెట్టసాగాడు కూడా. అదే రాజ్యంలో వేదాంగాలు చదువుకున్న బ్రాహ్మణుడు అతని భార్యతో నివసించేవాడు. అతని భార్య అపురూప సౌందర్యవతి, కాని చక్కని మనస్సు ఆమెకు లేకపోయింది. ఆమె మనస్సు నిండా, ఆలోచనలు నిండా ఎప్పుడూ కల్మషమే. ఒకసారి శత్రుజిత్తు ఆమెను చూశాడు. స్వతహాగానే స్త్రీలోలుడైన శత్రుజిత్తు ఆమెను మోహించి ఇదే విషయం ఆమె దగ్గరకు వెళ్లి చెప్పాడు. ఆమె కూడా శత్రుజిత్తు అందచందాలకి ముగ్ధురాలైపోయి తన అంగీకారాన్ని తెలిపింది. అప్పటినుంచి వాళ్ళిరువురూ కూడా రహస్యంగా కలుసుకోసాగారు. నిజం నిప్పు వంటిది, ఇది ఎక్కువ కాలము దాగదు కదా. అందుకే తన భార్య ఒక రాసక్రీడల గురించి ఆ బ్రాహ్మణుడికి తెలిసిపోయింది. తన భర్తకి తన విషయం తెలిసిపోయింది అన్న విషయం కూడా భార్యకు తెలిసిపోయింది. కానీ వీరిరువురు ఏమీ తెలియనట్టు నటించడం మొదలెట్టారు. ఈలోపు కార్తీక మాసం వచ్చింది. తన భర్తకు తన రహస్య క్రీడల సంగతి తెలియడం వల్ల ఆమె కాస్త జాగ్రత్త పడ్డం మొదలుపెట్టింది. శత్రుజిత్తుని కలవడం తగ్గించింది. కార్తీక మాసంలో శివాలయానికి వెళ్లి దీపారాధన చేసింది ఒక సాయంకాలం. అప్పుడు శత్రుజిత్తు కూడా అదే ఆలయానికి వచ్చాడు. ఇరువురు ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఇహ వాళ్ళు అదే ఆలయంలో ఆ రాత్రి కలుసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చారు. ఏమీ ఎరగనట్టు ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తన భర్తకన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నిద్ర ముంచుకొస్తున్నట్టు నటించి నిద్రపోయాడు. భర్త నిద్రలోకి జారుకోగానే ఆమె వెనువెంటనే శివాలయానికి చేరుకోవడానికి పరుగులు తీసింది. తన భార్య యొక్క నిజస్వరూపాన్ని బయటపెడదామనుకున్న భర్త ఆమె వెనకాలే పరుగులు తీశాడు రహస్యంగా. ఆ శివాలయంలో శత్రుజిత్తు ప్రమిదలో నూనె పోస్తే ఆమె తన చీర చెంగు చింపి వత్తిగా చేసి ఆ ప్రమిదలో వేసి వారిరువురూ కలిసి దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుగులో తమ కామవాంఛని తీర్చుకోసాగారు. ఆ రాజుతో కూడి తన భార్య నిజస్వరూపాన్ని కళ్లారా చూసిన భర్త తట్టుకోలేకపోయాడు. భార్యని గొంతు కోసి హతమార్చాడు. రాజుని కూడా చంపబోయాడు. రాజు తిరిగి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేశాడు. బ్రాహ్మణుడు కూడా కొన ఊపిరితో పోరాడుతూ రాజుని చంపేశాడు. ఇలా కార్తీక మాస సాయంకాలం ఆ ముగ్గురు శివాలయంలోనే తనువు చాలించారు. వాళ్ల ప్రాణాలను తీసుకుని పోవడానికి యమదూతలు, దేవదూతలు కూడా వచ్చారు. ఆశ్చర్యం! బ్రాహ్మణుడి ప్రాణాలు యమదూతలు, శత్రుజిత్తు బ్రాహ్మణుడి భార్య ప్రాణాలు దేవదూతలు తీసుకుపోయారు. ఏమిటి అన్యాయం అని అడిగిన బ్రాహ్మణుడితో యమదూతలేమన్నారో తెలుసా? నిజమేనయ్యా, నీ భార్య ఇంకా ఆ మహారాజు శత్రుజిత్తు ఎన్నో పాపాలు చేశారు. కానీ తెలియకనైనా సరే కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో వారిరువురూ కలిసి దీపాన్ని వెలిగించారు. అందుకే వాళ్లు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయాయి అని చెప్పారు యమదూతలు. నువ్వేమో నీ భార్యని ఆ మహారాజుని చంపేశావు, అందుకే నీ ప్రాణాలు యమలోకానికి తోడుకొని పోతున్నావు అని ఆ బ్రాహ్మణుడికి వివరించారు. శత్రుజిత్తు తాను చేసిన పాపం వల్లే ఆ బ్రాహ్మణుడు శిక్ష అనుభవిస్తున్నాడు కదా అని జాలిపడి తన పుణ్యంలో సగం బ్రాహ్మణుడికి ధారపోశాడు. అలా బ్రాహ్మణుడు, అతని భార్య
శత్రుజిత్తు స్వర్గలోకానికి చేరుకున్నారు. ఈ కథ వల్ల మనం అర్థం చేసుకోవలసిన నీతేంటంటే, ఎన్ని పాపాలైనా చేసేసి కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేస్తే సరిపోతుంది అన్న విషయం కాదు. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తే ఆ పరమశివుడి అనుగ్రహం మనకు లభిస్తుంది అన్న సత్యం. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం సంపూర్ణం.